దేశపు రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్ట ప్రకారం అధికారాల ప్రకారం ప్రభుత్వం చేతిలో ఉంది. దానికి ఏ 2/3 వంతు అక్కర్లేదు. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన చెయ్యాలి. అలా చేస్తే ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి 554 దగ్గర నుంచి మ్యాక్సిమం 650కి వెళ్తాయి సీట్లు. అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 30% సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది రాష్ట్రాలలో పెరుగుతాయి, ఈశాన్య రాష్ట్రాల్లో తగ్గుతాయి. ఇది ప్రాక్టికల్ నిజం. దీన్ని పరిష్కరించడానికి తీసుకొచ్చినటువంటి ఫార్ములానే 50% ప్లస్ రాజ్యాంగ సవరణ అన్నటువంటి దానికోసం. అది ఒప్పుకోకపోతే దేశంలోనే అనేక పార్టీలు సంకనాకిపోతాయి, అనేక రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి. ఒక జేపీ గారు చెప్పినటువంటి లెక్కనే చూసుకోండి. డీలిమిటేషన్లో తెలంగాణలోనూ సీట్లు తగ్గుతాయి, ఆంధ్రలోనూ సీట్లు తగ్గుతాయి అని ఓపెన్గా చెప్పారు లెక్కతో సహా. ఏ సీట్లు ఎంత తగ్గుతాయి అన్నాడు. అదేది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా తగ్గిపోతారు జనాభా. ఎందుకంటే పుట్టుకల సంఖ్య తగ్గిపోయింది కదా. 2.1% కంటే ఎక్కువ పుట్టుకల సంఖ్య ఉండాలి. ఇక్కడ 1.5 పడిపోయింది మనకి. అంటే పుట్టుకల సంఖ్య ఇవాళ పడిపోలా, గత 10 ఏళ్లలో పడిపోయింది. పడిపోయినప్పుడు జనాభా లెక్కల్లో తేడా వచ్చేసినట్టే కదా అక్కడ. ఆ ప్రాతిపదికని ఎలా పెడతారు ఇంకా వీళ్ళు? అప్పుడు మనకి ఉన్న సీట్లు కూడా తగ్గుతాయి అన్నటువంటి